దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రజల సంక్షేమం కంటే పార్టీ అధికారంలో ఉండాలని ఆశయంతోనే పనిచేసిందనే విమర్శలు నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికతో పథకాల ప్రయోగాలు తెలంగాణ రాష్ట్రంలోని జనాభాలో షెడ్యూల్డ్ కులాల సామాజిక వర్గం ఓట్లను రాబట్టేందుకే ప్రవేశపెట్టిన పథకమే అని దళితుల బంధు అని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్ అందుకు నిదర్శనం లక్ష మందికి దళితులకు దళిత బంధు అందించలేక అభాసు పాలైందని షెడ్యూల్డ్ కులాల సంఘాలు బాహాటంగానే విమర్శించారు. అందులో దళిత బంధు పథకం లబ్ధిదారుగా కావాలంటే ప్రజాప్రతినిధులకు లంచం రూపంలో డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన విషయం కేసీఆర్ శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా శాసనసభ్యుల చేసిన అవినీతి చిట్టా ఉందని కేసీఆర్ అన్నారు. దళిత బంధు పథకాన్ని శాంక్షన్ చేయుటకు డబ్బులు అడిగినటువంటి పరిస్థితి అప్పుడు ఉండేది. దాంతోపాటు మాదిగ సామాజిక వర్గానికి అన్ని రకాలుగా పదవులకు దూరంగానే ఉంచిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదే దారిలో పయనిస్తుందా అని పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కేటాయించగా నిర్లక్ష్యం చేసిన విషయం, మంత్రివర్గంలో చోటు, శాసనసభ స్పీకర్ పదవి మాల సామాజిక వర్గానికి కట్టెవ చెప్పడంతో మాదిగ సామాజిక వర్గం నాయకులకు మొండి చేయి చూపుతున్న రేవంత్ వ్యవహార శైలి గురించి ప్రజల్లో కుల సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్న విషయాన్ని తెలిపిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ సామాజిక వర్గం శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మందుల సామ్యల్, లక్ష్మీకాంతారావు, వేముల వీరేశం సీఎం రేవంత్ రెడ్డిని టీ బ్రేక్ సమయంలో శాసనసభ బడ్జెట్ సమావేశంలో కలిసి మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు అవకాశం కల్పించి ప్రజల్లో నెలకొని ఉన్న వ్యతిరేకతను తగ్గించాలని, రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలతగా మాదిగ సామాజిక వర్గం పెరుగుతుందని వివరించినట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో చాలా కఠినమైన నిర్ణయాలు ఇప్పటికీ తీసుకుంటున్నటువంటి విషయం తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మాదిగ వర్గానికి ఏ విధంగా పెద్దపీట వేస్తారు, మంత్రివర్గంలో ఏ శాఖ మంత్రిత్వ అందిస్తారు, ఏ మంత్రి పదవి కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు వ్యతిరేకం కాదని నిరూపించుకుంటారో చూడాలి.